మేలు చేస్తేనే జీవ పునరుద్ధానం. ఏమిటి ఆ మేలు? యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించటమే మేలు. దానిని మించిన భాగ్యం లేదు. గడిగా తప్పట్లు కూడా దీని నామాన్ని మేము పడుతున్నాం. అందుకే ఈ ఖర్చు, అందుకే ప్రియులారా ఈ ప్రయాస, అందుకే రాత్రనక పగలనక ఎండనక గాలనక వాననక పల్లెలు గ్రామాలు పట్టణాలు రాష్ట్రాలు చాతనైనంత వరకు తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. నిజంగా ప్రియులారా, ఏలేశ్వరంలో నంద్యాల నుండి ఏలేశ్వరం ప్రియులారా 680 కిలోమీటర్ల చిల్లర వస్తుంది. 680 కిలోమీటర్లు సువార్త ప్రకటించాం. 12 గంటల వరకు ప్రవీణ్ కీబోర్డ్ ప్లే చేశాడు. 12 తర్వాత ముగించుకుంటే 3:30 తెల్లవారుదాన 3:30 గంట వరకు ఇదే లారీకి పక్కన ఉన్న లారీకి లోడ్ చేశాడు. 3:30 గంట నుంచి లారీ మీద డ్రైవర్గా కూర్చుంటే ఏలేశ్వరం నుండి రాజమండ్రి ఒకల మాతో పాటు విసిలి కూడా ఉన్నాడు. నాన్ స్టాప్ నంద్యాలకు 680 కిలోమీటర్లు విరామం లేకుండా డ్రైవింగ్ చేస్తే మధ్యాహ్నం 2 గంటలకు నంద్యాల చేరుకోగలిగాం. రాత్రి అంతా కీబోర్డ్ ప్లే చేశాడు 12 గంటల వరకు. 12 నుండి 3:30 గంటల వరకు యవనస్తులతో కలిసి ప్రేమిలందరితో కలిసి సామాన్ లోడ్ చేసి తాడు కట్టుకోగలిగాడు. నేను మధ్యలో అంటున్నా, అరే నాకు ఇవరా, నేను దోలుతానంటే ఎట్లా. 680 కిలోమీటర్లు ఏలేశ్వరం నుండి మా పిల్లలు బండి తోలారండి. కారణం ఏంటో తెలుసా? ఈ ప్రయాసలో ఒక్కరు ప్రభువుని అంగీకరించిన చాలు, మేము ధన్యులమవుతాం. ఈ ప్రయాసలో ఒక్కరు యేసుక్రీస్తును అంగీకరిస్తే చాలు. ఎందుకనగా ఆయన మరణాన్ని మృంగి 3వ రోజున సమాధిని గెలిచిన దేవుడని అంగీకరిస్తే, ఒక్కరు అంగీకరిస్తే చాలు. మాకు రావాల్సిన బహుమానం మాకు దొరుకుతుంది. ప్రేమిటి దేవుని బిడ్డలారా, అందుకే సువార్త సభలు,